లౌకిక ప్రజాస్వామ్యం భారత్ భవిష్యత్తు భద్రమైన 18వ సార్వత్రిక ఎన్నికల అధికార పక్షం సర్వోన్నత నాయకుడి పాలనపై ఒక రెఫరెండ్ గత 10 సంవత్సరాలుగా తాను సాగించిన పాలనకు రాబోయే 5 ఏళ్లు మన గణతంత్ర రాజ్యాన్ని కూల్చివేసేందుకు ఎటువంటి మినహాయింపులు లేని ప్రజామోదాన్ని మోదీ ప్రగాఢంగా అభ్యసించారు. కానీ దేశ ప్రజలు ఆయన అభిష్టాన్ని భావి పథకాన్ని తిరస్కరించారు. యోగేంద్ర యాదవ్ అభిప్రాయానికి ప్రథమ అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలన్న వాదనకు వ్యతిరేకిస్తున్నారు. 219 కంటే 224 అధికంగా ఉన్నారని స్పష్టమైంది. ఈ వాదనతో ఇటువంటి దుర్మార్గులు ఉండబట్టి దేశం అధోగతి పాలవుతుంది. కంటికి కనబడేటట్లు భారతదేశం ముందుకు వెళుతుంటే భద్రం లేదా